ప్రతిరోజు నీ పిల్లలతో కలిసి అమృతం లాంటి నీ వాక్కులను మనసారా ధ్యానించడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ దాసునైన నేను నిజంగా అయోగ్యుడను తండ్రి. అయినా కానీ మీరు నీ దాసు నోట నీ మాటలు పెట్టి నీ బిడ్డలతో మాట్లాడిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీరు మా కోసం రాయించిన ఈ వాక్యములో నుండి మా బ్రతుకులు మార్చే కొన్ని మాటలు మేము ధ్యానించబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడతారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను తండ్రి. ముందున్న సమయానంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నానమ్మా. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు బైబిల్లో నుంచి ఒక మంచి ఆత్మీయమైన సందర్భాన్ని బైబిల్లో నుంచి మనం చక్కగా ఆలోచన చేద్దామండి. చాలాసేపు ఏం చెప్పాను, నేను చెప్పేది కొన్ని మాటలు. ఆ కొన్ని మాటలైనా కానీ మీరు మనసు పెట్టి శ్రద్ధాసక్తులతో జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ భూమి మీద దేవుడు ప్రతి దానిని దాని పని నిమిత్తము సృజించాడు. దేవుడు ఈ భూమి మీద చేసిన ప్రతి దానికి ఏముంటుందంటే ఒక పని అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అది మనం కాలు పెట్టిన భూమి కావచ్చు, మన మీద పడుతున్న సూర్య కిరణాలు కావచ్చు, ఆకాశం నుండి కురిసే వర్షాన్ని కావచ్చు, ఆ వర్షానికి పండే పంట కావచ్చు. ఇలా దేవుడు మన కోసం చేసిన ప్రతి దానికి ఏముంటుందంటే ఒక పని అన్నది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు చేసిన వస్తువుకే పని ఉంటే, ఆయన స్వహస్తాలతో నిర్మింపబడి ఆయన ఆత్మను పంచుకొని భూమి మీదకు వచ్చిన మనము ఏ పని లేకుండా ఊరకనే పుట్టామనుకుంటే అది మన పొరపాటే అవుతుందండి. చాలాసార్లు అందరూ నిరుత్సాహంతో మాట్లాడే మాట ఏంటంటే, నేను పనికి మాలిన వాడినండి, దేవుడు ఎందుకో నన్ను పుట్టించాడు. కొంతమంది ఉంటారు ఊళ్ళలో వ్యక్తుల గురించి మాట్లాడుతూ వీడు ఎందుకు పనికిరాడండి, వీడు దేవుడు అనవసరంగా పుట్టించాడండి అంటుంటారు. నిజంగా చెప్పాలంటే మనకు పనికిరాని వస్తువులే ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంటాయి. ఉదాహరణకు మనము ఒక వాటర్ బాటిల్ కొన్నామనుకోండి, కిన్లే వాటర్ బాటిల్ కానీ బిస్లరీ కానీ ఏదో ఒకటి, ఒక వాటర్ బాటిల్ కొంటాము, తాగేస్తాము. ఆ ఖాళీ బాటిల్ మనం ఏం చేస్తామో తెలుసా, అలా క్రష్ చేసి పడేస్తాం. ఎందుకు పడేసామంటే అది మనకి ఇక పనికి రాదు. సరే, మనకు పనికి రాదు కాబట్టిగా ఎవడికి పనికి రాకుండా పోతుంది అది లేదు తెలుసా. ఆ బాటిల్ను ఏరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఏరుకుంటున్నారు, ఎందుకు తెలుసా? నువ్వు క్రష్ చేసి పడేసిన బాటిల్ నీకు పనికి రాకపోవచ్చేమో కానీ అది ఇంకో వేరే ఎవరికో ఒక వ్యక్తికి పనికి వస్తుంది. దానిని ఏం చేస్తుంటారు, రీసైకిల్ అన్నది చేస్తుంటారు. నీకు పనికి రాదు అన్నంత మాత్రాన అది పనికి రాకుండా ఏం పోలేదు. నీకు మాత్రమే అది పనికి రానట్టుగా కనపడింది, దాన్ని ఉపయోగించుకునే వాడికి మాత్రం అది పనికొచ్చేట్టుగానే కనపడుతుంది. ఒక వాటర్ బాటిలే కాదు, మన బ్రతుకు కూడా అలాంటిదే. చాలాసార్లు మనమేం కూడా ఏమనుకుంటుంటామంటే, నేను ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటావు. నీ దృష్టిలో నువ్వు పనికిరానివని నీకు అనిపిస్తే కుదరదు. ఇక్కడ నిన్ను పనికొచ్చిన పాత్రగా వాడుకోగలిగిన ఒక వ్యక్తి సమర్థుడు ఉన్నాడు ప్రేమన దేవుని వాళ్ళు. అవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే
దేవుడు మనల్ని ఏ పని మీదైతే భూమి మీదకు పంపించాడో ఆ పనిని మనం సక్రమంగా, నమ్మకంగా, నిజాయితీగా చేయాలి. చేసే పని కూడా ఎలా చేయాలో తెలుసా? లూకా గారు రాసిన సువార్తలో ఒక చక్కని మాట దేవుడు మన కోసం రాయించాడు. ఒకసారి చూద్దామమ్మా. 17వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 7, 8 వచనాలను ఒక్కసారి చదువుకుందామమ్మా. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 7వ వచనము అలాగే 8వ వచనం. తల్లి, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. ఒక వ్యక్తికి ఒక పనివాడు ఉన్నాడట. వాడు దున్నువాడు కానీ మేపువాడు కానీ, అంటే ఒక దాసుడు ఉన్నాడు. వాడు పొలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేశాడు. వాడు ఇంటికి వచ్చాడట. ఇంటికి రాగానే యజమాని ఏమంటున్నాడట? అరే అయ్యా, పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేసావు కదా, వెళ్ళి భోజనం పెట్టుకొని తినిపోరా అనట్లేదట. ఏమంటున్నాడట? నేను కూడా భోజనం చేసేంత వరకు ఆగు, నడుము కట్టుకొని నాకు ముందు పరిచర్య చేసాయి. నేను భోజనం తెమ్మంటే భోజనం తీసుకురా, వాటర్ తెమ్మంటే వాటర్ తీసుకురా, మొత్తానికి నేను తినిన తర్వాత వెళ్ళి నువ్వు భోజనం చేయి. ఈ యజమానునికి ఏమైనా కనికరం ఏమైనా ఉందా? పాపం ఆ పనోడు పొద్దు నుంచి పని చేశాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేసి అలిసిపోయి కష్టపడి వచ్చాడు. వచ్చినోడు భోజనం చేయాలా? ఊరికే ఏ పని పాట లేకుండా చైర్లో కూర్చున్న యజమాని ముందు భోజనం చేయాలా? కానీ యజమాని అలా అన్నాడట, నువ్వు పొద్దు నుంచి పని చేసినా నువ్వెవరు? నేను పనికి కుదుర్చుకున్న పనివానివి. నువ్వు నా పనివాణి కాబట్టిగా నేను కూడా భోజనం చేసిన తరువాతనే నువ్వు భోజనం చేయి. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? మీకు తెలుసో లేదో కానీ ప్రతి యజమానుడు తన పనివాణ్ణి గమనిస్తూనే ఉంటాడు. వీడు విసుగక నిత్యము పని చేస్తాడా చేయడని ఒకవైపు పని చేయించుకుంటూ మరోవైపు వాడి మీద ఒక కన్నేసింటాడు. ఇది చేస్తాడా చేయగలడా? నిజంగా ఒక యజమాను యొక్క మనసు ఏంటంటే, తన కోసం కష్టపడే వాడి మనసును చూస్తే లోపల పొంగిపోతున్నా కానీ పైకి మాత్రం అలానే కనపడతాడు. కానీ లోపల ఆయన మనసు ఎలాంటిదో తెలుసా? వీడు నేను ఏ పని చెప్పినా కానీ చేస్తున్నాడు. వీడంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఆ ప్రేమ చూపించాల్సిన టైంలో చూపిస్తాడు. ఇది మీకు అర్థమైతే చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం తెలుసా? చాలాసార్లు విసుగక ప్రార్థన చేయడం ఒక్కటే మనకు తెలుసు. కానీ విసుగక ప్రార్థన చేసేటప్పుడు నిన్ను చూసిన దేవుడు విసుగక నువ్వు పని చేస్తుంటే ఇంకా ఎంత ఆసక్తితో చూస్తాడో తెలుసా? ఏం చేస్తున్నాడు రా పని. పొద్దున్నే పొలానికి వెళ్ళాడు, సాయంత్రం వరకు గొడ్డులాగా కష్టపడ్డాడు, నా ముందరకు వచ్చాడు. నేను మళ్ళీ భోజనం పట్టుకురామంటే భోజనం తెస్తున్నాడు, నీళ్లు తేరా అంటే నీళ్లు తెస్తున్నాడు. నేను తినేంత వరకు ఆడు చూశాడు నా పని కోసం ఎలా చేస్తున్నాడో. గమనించకపోతాడా యజమానుడు? ఖచ్చితంగా గమనిస్తాడు. విసుగక ప్రార్థన చేయడం ఒక్కటే కాదు నీకు అలవాటు కావాల్సింది, విసుగక పని చేయడం కూడా అలవాటు కావాలి. దేవుడు నిన్ను నమ్మి నీ కోసం ఒక పని చెప్పినప్పుడు ఒక గొడ్డులాగా కష్టపడాలి. నిజంగా ఎప్పుడైనా బేల్దారి పనికి లేదంటే ఇండ్లు కట్టే పనికి వెళ్ళేటప్పుడు మీరు గమనించారో లేదో కానీ నేనైతే చాలా గమనిస్తుంటాను. ఆ ఎండకు ఒళ్ళు దాచుకోకుండా ఎవడైతే కష్టపడి పని చేస్తున్నాడో అలా మేస్త్రి వాడిని గమనిస్తూనే ఉంటాడు. మీకు తెలుసో లేదో, అందరికి ఇచ్చేదానికంటే కాసింత డబ్బులు వాడికి ఎక్కువే ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు?
ఒళ్ళు దాచుకోకుండా పని చేసేవాడు ఎప్పటికైనా జీతానికి పాత్రుడే. దేవుని పనిలో దేవుని పని నీ కళ్ళ ముందరకు వచ్చినప్పుడు ఒళ్ళు దాచుకొనక గొడ్డులాగా కష్టపడాలి. గాడిదను చూసినప్పుడల్లా మీకు ఏమనిపించదేమో కానీ ఆ రోజు యేసుక్రీస్తు వారిని మోస్తూ, అది గాడిదనా గాడిద పిల్లనా? మోసింది గాడిద కాదు తెలుసా, గాడిద పిల్ల. దానికి భారమే అయిపోయి ఉంటుంది. బరువే అయింటాడు యేసుక్రీస్తు. బరువైనా భారమైనా కానీ ఒక గొడ్డు ఎలా కష్టపడిందో ఆ గాడిదను చూసినప్పుడల్లా మనకు కూడా ఏమనిపించాలో తెలుసా, దేవుని పని మన భుజాల మీదకి వచ్చినప్పుడు అది భారంగానే ఉంటుంది, అది కష్టంగానే ఉంటుంది. కానీ విసుగక నువ్వు పని చేస్తూ ఉంటే నీ మీద భారం పెట్టిన యజమానుడు నిన్ను గమనించకుండా పోతాడా? గమనిస్తాడు. ఈరోజు నువ్వు నడుము కట్టుకొని పని చేసావనుకో, ఒకానొక టైంలో ఒక ఉపమానం చెప్తాడు. ఏ పరిచారకుడైతే నమ్మకంగా పనిచేస్తాడో వాడి కోసమట యజమానుడైన యేసుక్రీస్తు వారే నడుము కట్టుకొని ఉపచారం చేస్తాడట. చాలాసార్లు మొదట లూకాసు వార్తలో చదివిన ఈ ఉపమానాన్ని చదువుకొని వాడి చేత పరిచర్య చేయించుకుంటున్నారని మాత్రమే అనుకుంటాం. కానీ యజమానుడైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడట, ఆయన కూడా నడుము కట్టుకొని పరిచారకులకు మళ్ళీ ఏం చేస్తాడట, ఆయన పరిచర్య చేస్తాడట. యేసుక్రీస్తు వారు నీకు పరిచర్య చేయాలంటే ఈరోజు నువ్వు నడుము కట్టుకొని ఆయన పరిచర్య చేయాల్సిందే. పని చేయరా అంటే మనం ఏం చెప్తుంటాము, సాకులు ఎక్కువగా చెప్తుంటాం. మోసేని పిలిచాడు, మోసే నేను నీకు ఒక పని చెప్తున్నా, పని చేయి అంటే ఏమని చేయాలి అని చెప్తే ఆయన యజమానుడు చెప్పిన పని చెయ్యాలంటే సాకులు చెప్పకూడదు. సాకులు చెప్తే నచ్చదు తెలుసా దేవుడికి. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఒక పని చెబితే సాకులు చెప్పకుండా ముందు పని చేసేవాడు కావాలి. సాకులు చెప్పిన మోసే కంటే అబ్రహాము నేను చూపించే ఊరికి దేశానికి ఉన్న పాటున వచ్చే అంటాడు. కానీ మోసే అయినా సాకులు చెప్పాడు, కానీ అబ్రహాం సాకులు చెప్పాడా? దేవునికి ఎట్టటోళ్ళు నచ్చుతారో తెలుసా, పని చెప్పగానే సాకులు చెప్పడం కాదు, సరే ప్రభువా అని ముందడుగేసేవాడే నచ్చుతాడు. మీరు ఎప్పుడైనా కానీ ఈ కాలంలో మనము పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు వెహికల్స్ పెట్టుకొని వెళ్తున్నాం. అది కారు కానీ లేకపోతే ఐషర్ బండ్లు కానీ ట్రాక్టర్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాం. కానీ ఒకప్పుడు పెళ్ళిళ్ళకు పోయేటప్పుడు ఎద్దుల బండి కట్టుకొని వెళ్ళేవాళ్ళు, తెలుసలేదు. ఆ కాలంలో పెళ్ళికి ఒక పల్లెటూరు నుంచి మరో పల్లెటూరుకి వెళ్ళాలంటే టైం ఎంత పట్టేది తెలుసా, సుమారుగా 11 గంటలు 12 గంటలు అర్ధరాత్రి పూట కూడా బయలుదేరేవాళ్ళు పెళ్లి కూతురు రెడీ చేసుకుని. మీకు తెలుసలేదు కానీ అర్ధరాత్రి టైంలో ఆ ఎద్దులు ఫుల్గా నిద్రపోయే టైం అది. యజమానుడు ఏం చేస్తాడో తెలుసా, అర్ధరాత్రి 12 గంటలైనా చీకట్లు 3 గంటలైనా కానీ ఒక్కసారి ఎద్దును లేపి అలా అన్నాడంటే చాలు, వెంటనే ఆ ఎద్దు ఏం చేస్తుంది తెలుసా, మాట్లాడకుండా కాడిమాన కిందికి అలా వచ్చేస్తుంది. 3 గంటలకు లేపుతున్నావు ఏంట్రా అంటదా అన్నది. చూసినారా, ఒక ఎద్దును చూసి మనం నేర్చుకోవాల్సిన ఒక విలువైన పాఠం ఏంటో తెలుసా, దేవుడు నీకు ఏ టైంలో ఏ పని చెప్పినా సరే అని ఒక ఎద్దు ఎలా అయితే కాడిమాన కిందికి తల వంచి వినయంతో పనిలోకి దిగిందో నువ్వు నేను కూడా అలానే దిగాలి. నువ్వు ఎలాంటి వాడివైనా దేవుడు వాడుకుంటాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటావు, నన్ను వాడుకుంటాడా దేవుడు, నన్ను వాడుకుంటాడా, నేను పనికిరాని వాడిని కదా అని అనుకుంటాం. నిజంగా చెప్పమంటమ్మా, పనికిరాని వాడివని నువ్వు అనుకుంటే పర్లేదు, పనికిరాని వాడవని దేవుడు ఎప్పటికీ నిన్ను అనుకోడు, అసహించుకోడు. ఆయన ఒక కాకిని చూసినప్పుడల్లా మనం ఏమనుకుంటామో తెలుసా, ఇదేంది అసహ్యమైనది, ఎప్పుడు అరుచుకుంటా, అది చూసంటే మనకు విరక్తి కలుగుతుంటే ఏంది ఇది అనిపించుంటుంది. కానీ పనికిరాని కాకినే ఏలియాకు భోజనం పెట్టడానికి వాడుకున్నాడు. పనికిరాని కాకినే వాడుకుంటే పనికిరావని ఫీల్ అవుతున్న నిన్ను వాడుకోడా దేవుడు? వాడుకోవాలంటే ఒకటే నీలో నాలో కనిపించాల్సింది దేవునికి ఒక మంచి మనసు. ప్రభువా నన్ను వాడుకో. ఒక ఎద్దును వాడుకున్నావు, ఆ రోజు ఒక కాకిని వాడుకున్నావు, ఒక చేపను వాడుకున్నావు, ఒక గాడిదను వాడుకున్నావు, ఎన్నిటినో వాడుకున్నావు కదయ్యా, ఒక్కసారి నన్ను కూడా
వాడుకొని దాసుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు పిలిచినా నేను రెడీ అన్నట్టుగా ఉండాలండి. సమూయేలును పిలిచాడట. సమూయేలు సమూయేలు అనగానే సమూయేలు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఎప్పుడైనా కానీ ప్రభువా ప్రభువా అంటే నీ ప్రభువు ఆలకించాడు కదా. సమూయేలు సమూయేలు అంటే నీ ప్రభు మాట కూడా నువ్వు ఆలకించాలి. ప్రార్థనకు పనికి ఇదే వ్యత్యాసం ప్రవణ దేవుడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడేమో ఆయన వినాలి, ఆయన చెప్పినప్పుడేమో నువ్వు వినవా? నువ్వు వినకుండా పోతావా? వినాలి ప్రేమన దేవుని వాడు. నేను ఎంతగా వాడుకోవాలనో అంతగా వాడుకుంటాడు. నువ్వు నడుము కట్టుకొని పని చేయడం ఒకటి నేర్చుకోవాలి. యోబు గ్రంథంలో కూడా ఒక చక్కని మాట రాయించాడు. 11వ అధ్యాయం ఒకసారి చూద్దాము తల్లి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము తల్లి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనమ్మ. పనికి మాలిన వాడెవడో ఆయనే ఎరును కదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకొనును కదా. బా, ఒక విలువైన మాట ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తల్లి? పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకుంటాడట. పరిశీలన చేయాలా? నువ్వు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి, నీ క్యారెక్టర్ ఏంటో దేవునికి అర్థం చేసుకోవడానికి నేను 60 ఏళ్ళు చెక్ చేయాలనా? దేవుడు అంటాడు, నిన్ను పరిశీలన చేయకనే నీ క్యారెక్టర్ ఏంటో దేవుడు ఈజీగా పసిగట్టగలడు. ఒకానొక టైంలో దావీదు ఆ మేడగది మీద అలా ఇలా తిరుగుతున్నాడు. దేవుడేమన్నా సింహాసనం మీద అలర్ట్ అయిపోయి, దావీదు ఇప్పుడు బెస్తమనం చూస్తాడా చూడని టెన్షన్తో ఏమన్నా చూశాడు దావీదును? లేదు తెలుసా? పరిశీలన చెయ్యకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఈజీగా ఐడెంటిఫై చేయగలడు. సాంసోను గారు దలీలా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు దలీలా దగ్గరికి వెళ్ళి తప్పు చేస్తాడా చేయడా అని ఏమైనా టెన్షన్తో ఏమైనా చూశాడా? అవసరం లేదు. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతుందో దేవునికి ఈజీగా అర్థమవుతుంది. మాట నీ నోటికి రాకముందే, ఆలోచన నీ మనసులో పడకముందే, క్యారెక్టర్ నీ బ్రతుకులో నుంచి బయటికి రాకముందే దేవుడు పసిగట్టగలడు తెలుసా. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి ప్రభర దేవుని వారు. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో తెలుసట. ఇంకా పలికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. ఎవడు పనికి వచ్చేవాడో ఎవడు పనికి రానివాడో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు తల్లి? ఆయనకు బాగా తెలుసు. ఒకనొక టైంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడట. వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నీతో వస్తా. ఎక్కడికి వెళ్ళినా వస్తావా? వస్తా. అప్పుడు ప్రభు సరే అన్నీ సర్దుకొని వచ్చాయని చెప్పాడా? వాడితో ఏమన్నాడు తెలుసా? నక్కలకు బొరేలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం లేదు, నువ్వు రావాల్సిన అవసరము లేదు. వస్తా అంటే ఈయన ఏమన్నాడు? వద్దు అంటున్నాడు. మరొకడు ఈయన పక్కలో ఒక ఆయన అంటాడు, ప్రభువా మా నాన్న చచ్చిపోయాడయ్యా, పాతి పెట్టుకుని వస్తా అంటాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసు ప్రభు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము కానీ నువ్వు మాత్రం పోవాకంటాడు. వాడేమో వస్తా అంటే వద్దంటున్నాడు, ఈయన పోతా అంటే పోవాకంటున్నాడు. మరి ఎందుకంటున్నాడు? ఎవడు పనికి వచ్చేవాడో ఎవడు పనికి మాలినవాడో ఆయన బాగుగా ఎరుగును. పనికొచ్చేవాడిని కొట్లలో పెట్టుకుంటాడు, పనికి రాని పొట్టును అగ్నిలో కాల్చేస్తాడు. నువ్వు పనికొచ్చేవానివా పనికి రాని వానివా ఉంటావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నన్ను నేను పరిశీలన చేసుకుంటాను. నువ్వు పనికి రాదు అనుకోకూడదు, పనికొచ్చే విధంగా ఆయన వాడుకోగలడు. ఆయన చేతుల్లో నువ్వు అణిగి ఉండడం ఒకటే నేర్చుకోవాలి ప్రవణ దేవుడు. నువ్వు అలా నేర్చుకోవాలి, నేను అలా నేర్చుకోవాలి. దేనినైనా కానీ ఏదో ఒక దానికి ఆయన వాడుకుంటాడు. వాడుకోకుండా పోతాడా? ఖచ్చితంగా వాడుకుంటాడు. అందుకోసమే దేవుడు ఏమంటారు? 11వ అధ్యాయం 11వ వచనం మళ్ళీ చదువు తల్లి.
పనికి మాలిన వాళ్ళెవరు ఆయనే ఎరుగును కదా. పనికొచ్చేవాడెవడో కూడా ఆయన ఎరుగు కదా. నువ్వు పనికొచ్చేవానివని ఎరిగాడు అనుకోండి, నువ్వు చస్తావు అన్నగాని ఒప్పుకోడు దేవుడు. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వు దేవునికి పనికి వస్తావు అని దేవునికి క్లారిటీగా అర్థమైంది అనుకోండి, నువ్వు చస్తా అని అనుకున్నా కానీ నేను సావనీయడు. ఎందుకంటే నువ్వు ఆయన పనికి ఉపయోగపడతావు కాబట్టి. ఎన్నోసార్లు నేను మొర్దెకయి ఎస్తేరు గ్రంథం చదివేటప్పుడు నాకు అనిపించేదండి. ఎప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మొర్దెకై అనాథ తెలుసా? భార్య లేదు, పిల్లలు లేదు, కుటుంబం లేదు. అలాగే హదస్స ఎస్తేరు, ఆమె కూడా ఒక అనాథ. తల్లి లేదు, తండ్రి లేదు, కుటుంబం లేదు, ఎవ్వరు లేదు. ఇద్దరు ఎట్టడోళ్ళు తెలుసా? ఒక్క మాటలో చెప్పంటే ఇద్దరు అనాథలే. ఈ అనాథ బ్రతుకు బతకడం కంటే సావడం మేలని ఎన్నిసార్లు అనుకుంటుంటారు? ఒక అందమైన అమ్మాయి వేరే వాళ్ళ కింద బానిసగా బతకడం కంటే సావడము ఎన్నిసార్లు అనుకుంటారు? ఎన్నిసార్లు అనిపించింటుంది? చాలాసార్లు ఫీల్ అంటే అనాథ బతుకు బతకలేక సావాలనుకుంటా. సావాలనుకున్నంత మాత్రం వాళ్ళని సావనిచ్చాడా? మొర్దెకై ఎస్తేరును ఎందుకు బతకనిచ్చాడో తెలుసా? మీరు అనాథలని, ఒకవేళ మీరు పనికి వాళ్ళని, ఒకవేళ మీరు ఎందుకు పనికిరారని మీరు మాత్రం అనుకునే మీకంటూ ఒక పని నిర్ణయించాను. ఏ పని నిర్ణయించానో తెలుసా? యూదా గోత్రంలోంచి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావాలంటే ఈరోజు మీరు ఇద్దరు కలుసుకొని ఎవరిని బ్రతికించాలి? యూదులందరినీ బ్రతికించాలి. మీ జన్మ పరమార్థము ఇదే. మీరు చస్తానంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు చేయాల్సిన పని ఒకటి మిగిలే ఉంది. నీ పని నువ్వు జరిగించేంత వరకు నువ్వు బ్రతికే ఉండాలి. వయసు వచ్చిందని, నేను అనాథని, నాకు అవకాశం లేదని, కుటుంబం దూరం అయిపోయిందని, తల్లిదండ్రులు దూరం అయిపోయాను నువ్వు చచ్చిపోతావా? ఎవడు దూరమైనా నువ్వు అనాథమైనా కానీ నువ్వు బతికే ఉండాలి. ఎందుకు బతికే ఉండాలో తెలుసా? నీతో దేవుడు చేయించుకునే పని ఒకటి ఉంటుంది. ఆ పని చేసే నువ్వు చావాలి. అంతవరకు నువ్వు బతికే ఉండాలి. సిలువలో దొంగ వాడు ఎన్నోసార్లు దొంగతనాలు చేసి ఉంటాడు. ఏదో ఒక్క టైంలో అయినా వాడు రియలైజ్ అయ్యిండడా? ఏదో ఒక టైంలో రోమా ప్రభుత్వం నన్ను దొరికితే క్రూరంగా హింసించి చంపేస్తారు వాళ్ళు, చాలా దుర్మార్గంగా. ఆ సిలువ సావు నేను భరించలేను, వాడు సంపక ముందే నేనే చచ్చిపోతాం అనుకునింటే యేసుక్రీస్తు వారి పక్కలేక వాడు వచ్చేవాడా? ప్రభువుని అలా బతిమాలుకునేవాడా? వాడు పరదేశుకు వెళ్ళేవాడా? నువ్వు సావాలనుకునే టైంలో నువ్వు చచ్చావనుకో, దేవుడు నిన్ను తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకొని కూడా తీసుకోడు. ఆయన పెట్టేంత వరకు నువ్వు బ్రతకాలి. బ్రతికి ఆయన నీతో చేయించుకునే పని నువ్వు కల్లారా చూడాలి. సావాలనుకున్నప్పుడు మాత్రం నువ్వు ఎప్పటికీ సావకూడదు తెలుసా? ఒకానొక టైంలో ఏలియా గారికి కూడా ఒక ఆశ కలుగుతుంది. ఆ శ్రమలో ఆ బాధ తట్టుకోలేక దేవునితో ఒకే మాట అంటాడు, ప్రభువా ఇక నేను బ్రతకడం కంటే చంపే మరణాపేక్ష కలిగిన వాడే అంటాడు. అది ఒక మాట చూద్దాం ఒకసారి. చూడండి తల్లి, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము, క్షమించండి, మొదటి గ్రంథం తల్లి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఏలియా గారి ప్రార్థన. నీ ప్రార్థనలో ఏం కనపడుతుందమ్మా? దేవుడా నన్ను బ్రతికించంటావు. కానీ ఏలియా గారి ప్రార్థనలో మరణాపేక్ష కలిగిన వాడు ఏమనుకుంటున్నాడట? దేవా నా ప్రాణాన్ని తీసుకో, ఇక నేను బ్రతకలేను, నన్ను తీసేసుకో అంటున్నాడు. సరే, ఏలియా గారు నా ప్రాణాన్ని తీసేసుకోనంత మాత్రం దేవుడు తీసేసుకున్నాడా? నువ్వు సావాలనుకున్నప్పుడు దేవుడు నీ ప్రాణాన్ని తీసుకోడు.
ఆయన తీసుకోవాలి అనిపించినప్పుడు మాత్రమే తీసుకుంటాడు. నీ ఆయుష్ కాలం వరకు నువ్వేం చేయాలి? బ్రతకాలి, అంతే. బ్రతకాలి, అంతే. మరణాపేక్ష కలిగిన వాడే ప్రభువా నా ప్రాణాన్ని తీసుకో అంటే, లేదు లేదు, కింద మాట అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? 7వ వచనము, అయితే యెహోవా దూత రెండవ మారు అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు చాలు తల్లి. ఈ ఏలియా గారట, ప్రభువా ఇక నేను బ్రతకలేను, నేను చచ్చిపోతున్నాడు. దేవదూత వచ్చి ఒక్క పూట భోజనం పెట్టి ఏమన్నదో తెలుసా? నువ్వు లేచి నడుము కట్టుకో, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై. నువ్వు చచ్చిపోతాయట, చేయాల్సిన పని ఇంకా ఉంది. ఒక్క పూట భోజనం పెట్టి ఎన్ని రోజులు నడిపించాడో తెలుసా దేవుడు? అక్కడ ఎన్ని రోజులు నడిపించాడో తెలుసా? 40 రోజులు నడిపించాడు. సచ్చానన్న వాడిని కూడా వీడి సావనివ్వడు, అంతే. చస్తానన్నా ఒప్పుకోడు, చెయ్యనన్నా కానీ ఏడిచిపెట్టాడు. నాగటి మీద నువ్వు చెయ్యి వేసావరంటే సచ్చేంత వరకు ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. ఒక్క పూట భోజనం పెట్టి 40 రోజులు నడువు అంటే నడవాల్సిందే. చస్తానంటే సావనిస్తాడా? సావనివ్వడు. ఒకనొక టైంలో యోనా గారు నన్ను సముద్రంలో ఎత్తిపడాయి అంటే దాని ఉద్దేశం ఏంటి? బతుకుదామనే చద్దామనే? సావాలనే. నువ్వు చచ్చానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, తెలుసా? నువ్వు ఆయన సొత్తు, విలువ పెట్టి కొన్నాడు. చస్తానంటే నిన్ను సావనీయడు. ఆ రోజు ఏలియా చస్తానన్నాడు, సావనివ్వట్లే. యోనా చస్తానన్నాడు, సావనివ్వట్లే. ఎవరైనా చస్తానన్నా కానీ ఆయన భక్తులను ఆయన సావనీయడు. నీకంటూ ఒక ఆయుష్ కాలం పెట్టింటాడు. ఆ కాలం వరకు నువ్వు బతకాలి. బతికి ఏం చేయాలి? ఆయన చెప్పిన పని చెయ్యాలి. నీ సావు నిన్ను పలకరించేలోపు దేవుడు నీకు పెట్టిన పని చెయ్యాలి. పాత నిబంధన భక్తులు చూసారా ఎట్లున్నారో? ఎంత నిజంగా వాళ్ళ భక్తి జీవితాన్ని ఆలోచించవచ్చు అంటే నేను చాలాసార్లు షాక్ అవుతుంటాను. పాతకాలంతో పోల్చుకుంటే మనం చాలా విషయాలు అప్డేట్ అయ్యాం. మీకు తెలుసో లేదో? పాతకాలంలో మన మాదిరి ఏమన్నా టీవీలు ఉన్నాయా? పాతకాలంలో ఏమన్నా మాట్లాడుకోవాలనుకోండి అమ్మా, ఒక వ్యక్తి ఈ నుంచి కడపకి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఎప్పుడు బయలుదేరాలో తెలుసా? ఎప్పుడు? వారం రోజులు ముందేగా బయలుదేరాలి. వారం రోజులు ముందు పోయి కడపలో చెప్పి మా ఇంట్లో పెళ్ళిందని చెప్పి వాళ్ళు వచ్చేసరికి వారం రోజులు అవుతుంది. అంటే పెళ్ళికి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే 1 నెల రోజులు. పాతకాలంలో చూసారా? పాతకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత అప్డేట్ అయిపోయాం. ఒకప్పుడు రేడియోలు ఉన్నాయి, రేడియోల దగ్గర నుంచి బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ టీవీ వచ్చింది, కలర్ తర్వాత ఎల్సిడి, ఎల్ఈడీలు, ప్రొజెక్టర్లు, 4K, అల్ట్రా హెచ్డి. ఎంత అప్డేట్ అయ్యాం. పాత వాళ్ళతో పోల్చుకుంటే అన్నిటిలో అప్డేట్ అయ్యామేమో, కానీ పాతకాలంతో పోల్చుకుంటే భక్తులు ఇస్తున్న భక్తికి మాత్రం ఎలాంటి అప్డేటు కాలేకపోయినా. ఆ భక్తులకు పోటీ ఇవ్వలేకపోతున్నాం. చూసారా? అబ్రహాం గారి విశ్వాసానికి ఎవడైనా పోటీ ఇవ్వగలుగుతున్నాడా ఈ తరంలో? దానియేలు గారి తెగింపుకు ఎవడైనా పోటీ ఇవ్వగలుగుతున్నాడా? ఏలియా గారి పౌరుషానికి ఈనాటి భక్తులలో ఎవడైనా పోటీ ఇవ్వగలుగుతున్నాడా? పాతకాలం భక్తులతో పోల్చుకుంటే టెక్నాలజీలో అభివృద్ధి చెందాము, కానీ భక్తి జీవితంలో మాత్రం ఎలాంటి అప్డేటు కాలేకపోతున్నాం. వాళ్ళకి ఎలాంటి పోటీ ఇవ్వలేకపోతున్నాం. చూసినారా? అన్నీ లేని కాలంలోనే వాళ్ళు అంత గట్టిగా బతుకుంటే, అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి పోటీ ఇవ్వలేకపోతున్నాం. సిగ్గు అనిపించుంటుంది ఒక్కోసారి నాకు. ఏమీ లేకపోయినా కానీ మనం పోటీ ఇవ్వలేకపోతున్నాం. చూసారా? ఈ మధ్యకాలంలో బైబిల్ చదివేటప్పుడు నా మీద నాకు అసహ్యం కలిగింది, తెలుసా? ఒక అధ్యాయం చదివాను, 2 అధ్యాయాలు చదివాను, 3 అధ్యాయం చదివిన తర్వాత నాకు నిద్ర వస్తుంది. అప్పుడు నాకు సిగ్గు అనిపించిందండి. మా అబ్బగారి కాలంలో మా అవ్వ, మా జేజీ గారు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏదైనా ఒక వచనం బైబిల్ చదవాలంటే కిరసనాయిల దీపాలు ఉన్నాయట గుడిసెలో. ఆ కిరసనాయిల దీపం పెట్టుకొని దాని ముందర పెట్టుకొని బైబిల్ చదివేవాళ్ళట. ఒక 5 నిమిషాలు చదివేసరికి ఏమవుతుందో తెలుసా? ఆ కిరసనాయిల పొగంతా ఆ గుడిసె నిండు కమ్ముకునేదట. కమ్ముకుంటే 5 నిమిషాల తర్వాత కళ్ళు మంటలు ఎక్కుతుంటాయటండి. కళ్ళు మంటలు ఎక్కుతున్నా కానీ ఆ పొగ కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళు డ్రై అవుతున్నా కానీ ఇడిసిపెట్టకుండా చదివేవాళ్ళటండి.
వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించింది, వాళ్ళు ఇస్తున్న ఆ పోటీ కూడా లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను ఇవ్వలేకపోతున్నాను అనిపించింది. సిగ్గు అనిపించింది అంటే నాకు నిజంగానే. ఒక కెరసనాయిల్ దీపం పెట్టుకొని కళ్ళల్లోకి పొగబోతున్నా వాళ్ళు ఎట్ట చదువుతున్నారు బైబిల్. లైట్లుండి ఫ్యాన్లుండి ఇన్ని ఉండి కూడా మనం చదవలేకపోయేసరికి నా మీద నాకు అసహ్యం కలిగింది. ఈ మధ్య ఉప్పరపల్లెకు సువార్తకి వెళ్ళానండి, ఒక 5-6 నెలల కిందట. ఆ ఉప్పరపల్లెకు ఒక ఆయన వాళ్ళ అమ్మగారి ఊరని వచ్చాడు, పెద్ద ఆయన, వయసులో చాలా పెద్ద ఆయన. వాళ్ళ ఇంట్లోనే ప్రేయర్ ఉన్నది, నేను వెళ్ళాను. వెళ్ళేసరికి ఆయన బ్లాక్ అద్దాలు పెట్టుకొని ఉన్నాడు. బ్లాక్ అద్దాలు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఆ పాపం ఆ పెద్ద ఆయన్ను ఎగతాళి చేస్తున్నాడు. ఏమని ఎగతాళి చేస్తున్నాడో తెలుసా? అరే ముసలోడానికి ఈ టైంలో నీకు అవసరమా కంటికి ఆపరేషన్లు చేసుకోవడానికి? ఇంకా ఏం చూద్దామని ఆశపడుతున్నావు? సినిమాలు చూడాలనే ఏం చూద్దాం? కొంతమంది సరదాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసినారా, అలా మాట్లాడుతున్నారు ఆయన పెద్ద ఆయన. నీకు అవసరమా ఈ ముసలి టైంలో కంటికి ఆపరేషను? నిజంగా అలా వాళ్ళు సరదాకా లేదంటే సూటిపోటులు ఇండైరెక్ట్గా పొడుచున్నా కానీ ఆ పెద్ద ఆయన ఏం ఫీల్ కాలే. అలా చూస్తూ ఒక మాట అన్నాడు, అసలు నేను కంటికి ఆపరేషన్ ఎందుకు చేసుకున్నాను తెలుసా? వాళ్ళ ఇంట్లోనట కూర్చొని బైబిల్ చదువుతుంటే ఆ నైట్ ఆ లైటింగ్ బైబిల్ అక్షరాలు సరిగా కనిపించట్లేదట, సరిగా కనిపించలేదట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ గారు, నేను కంటికి ఆపరేషన్ చేసుకోవాలి. అప్పటికే ఆయనకి ఏముందో తెలుసా? షుగర్ ఉందట. డాక్టర్ అన్నారు, అయ్యా షుగర్ మధ్యలో ఎక్కువైపోతే నీ ప్రాణానికే ప్రమాదం. ఆ పెద్ద ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేనైతే సంతోషపడిపోయాడండి. డాక్టర్ గారు, బైబిల్ చదవకుండా నా ప్రాణం ఉన్నా కానీ వేస్టే. ఇప్పుడు నేను ఆపరేషన్ చేసుకుంటా దేనికోసం తెలుసా? బైబిల్ కోసమే చేయించుకుంటా కంటికి ఆపరేషన్. నాకు షుగర్ ఉన్నా, ఒకవేళ ఆపరేషన్ వికటించి నేను చచ్చినా పర్లేదు, ఒకవేళ నేను బ్రతికితే ఇంకా కొంతకాలమైనా కానీ నేను బైబిలు చదవగలను. దృష్టి పోగొట్టుకున్న వాళ్ళే తిరిగి దృష్టిని సంపాదించుకొని మళ్ళీ బైబిల్ చదువుతున్నారు. అన్నీ బాగున్నాయి కదా, మనకు కళ్ళు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అయినా కానీ మన బైబిలు చదవలేదు తెలుసా? ఏటమ్మా వాళ్ళని చూస్తుంటే, వయసులో ఉన్న వాళ్ళను, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూస్తుంటే, యవన జీవితంలో మనం ఎంత చేయాలి, ఎంత చేయాలి? లేదు చూసినా ఏమి చేయడంలే, ఏమి చేయట్లే. ఎందుకు పనికి రామనుకుంటున్నాం? మన బ్రతుకు ద్వారా, చివరకు మన చావు ద్వారా కూడా ఆయన పని చేసే చచ్చిపోవాలి. చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మీకు కోళ్ళు పెంచే వాళ్ళని చూసారా? కోళ్ళలో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే లేయర్స్, రెండోది బాయిలర్స్ కోళ్ళు అని ఉంటాయి. లేయర్స్ అంటే ఏంటంటే ఓన్లీ గుడ్లు మాత్రమే పెడుతుంటాయి. ఆ కోడిని ఎందుకు పెంచుతుంటారో తెలుసా? గుడ్లు పెట్టడానికి మాత్రమే పెంచుతుంటారు. రెండో రకం కోళ్ళు ఉంటాయి, వాటిని బాయిలర్స్ అంటారు. ఆ బాయిలర్స్ ఎందుకంటే ఓన్లీ మాంసం కోసమే పెంచుతారు. ఇలాంటి రెండు రకాలు మనకు అంగన్వాడీలో ఇచ్చే గుడ్లు కావచ్చు, లేకపోతే షాపులలో దొరికే గుడ్లు ఉంటాయి చూసినారా, అవి ఎలా వస్తున్నాయంటే లేయర్స్ అనే ఒక రకమైన కోళ్ళు వాటిని గుడ్లు కంటిన్యూగా ఏం చేస్తుంటాయి, అవి పెడుతుంటాయి. అవి పుట్టింది, అవి బ్రతుకుతున్నది ఎందుకంటే కేవలం గుడ్లు పెట్టడానికే. బాయిలర్స్ అని ఇంకో రకం కోళ్ళు ఉన్నాయని చెప్పాను చూసారా, ఇవేంటో తెలుసా? ఇవి గుడ్లు పెట్టడానికి కాదు, ఇవి మాంసం కోసమే పెంచుతారు. ఏదో ఒకరోజు ఈ బాయిలర్స్ అనేవి ఏమైపోతాయి, చచ్చిపోతాయి. చావడం కోసమే బతుకుతున్నవి ఏంటో తెలుసా? ఈ కోళ్ళు. వాటిని చూసినప్పుడు నాకు అనిపించింది, వాటి బ్రతుకు ద్వారా చివరకు వాటి చావు ద్వారా కూడా వాటి మీద ఉన్న పనినవి చేసే చచ్చిపోతున్నాయి. నీ జీవితకాలం నువ్వేం చేయాలో తెలుసా? నీ బ్రతుకు ద్వారా ఆయన పని చేయాలి, చివరకు నీ చావు ద్వారా కూడా ఆయన పని చేసే చచ్చిపోవాలని. ఇది నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకు పెట్టిన పని. ఒకవేళ మనం పనికి మాలిన వాళ్ళమే అయితే అనుకోండి, పనికి వెళ్ళాలనుకోండి, నహూము గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి అమ్మా. ఏమంటుందంటే, నీవు పనికి మాలిన వానివి కనుక నీకు నేను సమాధి సిద్ధపరిస్థితిని అంటాడు. పనికి వచ్చే వాళ్ళను ఉపయోగించుకుంటాడు, పనికి రాని వాళ్ళను ఏం చేస్తాడట? సమాధి సిద్ధపరిచాడట. నువ్వు పనికి వస్తావని దేవునికి ఆశ కలిగింది అనుకో, ఎన్నిసార్లైనా వాడుకుంటాడు, ఎంతసేపు అయినా వాడుకుంటాడు. ముసలోళ్ళు అయినా కానీ వాడుకుంటాడు.
వృద్ధాప్యమైనా కానీ వాడుకుంటాడు. సమూయేలు ఉన్నాడు, ముసలోడైనా కానీ విడిచిపెడతాడా? వాడుకుంటాడు. నువ్వు దేవునికి నస్తే ముసలోనివైనా కానీ నిన్ను వాడుకుంటాడు. అదే నువ్వు నేను పనికి మాలిన వానివైతే మనం ఏందట, మన కోసం సమాధిని సిద్ధపరుస్తాడు అంతే. ఆ చెట్ల వేరన గొడ్డలి ఉంటుంది చూసినారా, పనికి రాని ప్రతి తీగను నరికి పడేస్తాడు. పనికి వచ్చే గింజలు కొట్లలో పెట్టుకుంటాడు, పనికి రాని పొట్టును కాల్చేసి అగ్నిగుండములో పని వేస్తాడు. అందుకోసమే పనికి మాలిన ప్రతి చెట్టు పనికి మాలిన కాయలే కాస్తుంది, పనికొచ్చే ప్రతి చెట్టు పనికొచ్చే పండ్లే కాస్తుంది. దాని క్రియలను బట్టి మనము వాడు పనికొచ్చేవాడా పనికి రావడం మనమే ఈజీగా చెప్తాం, కానీ దేవుడు చెప్పలేడా? ఖచ్చితంగా చెప్పగలడని. కాబట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు ఒకటే అనుకోవాలి, వీడికి ఇంకాస్త ఆయుష్ పెంచితే ఇంకా మేలు, కాస్తైనా పని చేస్తాడు అనిపించాలి దేవునికి. నువ్వు అడుగుతూ ఉంటావు, దేవునికి పెంచాలనిపిస్తుంది. ప్రభువా, ఆ రోజు హిజ్కియాకు పెంచినట్టు నాకు ఒక 15 ఏళ్ళు అలా పెంచు ప్రభు. పెంచాలనిపిస్తుంది దేవునికి. పెంచాలనిపించినప్పుడు ఆయన హృదయంలో ఏర్పడే క్వశ్చన్ ఏంటో తెలుసా? 15 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చినందుకు దానికి తగ్గ న్యాయమైన పని వీళ్ళు చేస్తారా, చేయరా? ఒకవేళ నీ మీద నమ్మకం ఉండే 15 కాకపోతే 20 ఇచ్చాడు, ఏముంది ఇది? హిజ్కియాను ఒక విధంగా నిన్ను ఒక విధంగా చూసేవాడు కాదు. నువ్వు ఆ 15 సంవత్సరాలకు నువ్వు న్యాయం చేయగలవా లేదా అని ఆలోచన చేసేటప్పుడు ఆయనకు భరోసా కలగాలి. ఆయుష్ ఇవ్వమని, ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేయడం కాదు, నువ్వు ఆయుష్ ఇస్తే నేను ఎంత చేయగలనో ఇంత చేయగలనను అని నువ్వు మాట ఇవ్వాలి. మాట ఇచ్చి నిరూపించేంత సత్తా మనలో ఉండాలి. అప్పుడు నువ్వు అడగక ముందే నీ అక్కర్లెరిగిన దేవుడు నీకు 10 కాకపోతే 15 కాకపోతే 20 కాకపోతే ఇంకాస్త ఎక్కువే ఇస్తాడు. మన దేవుని వాళ్ళు పనికి మాలిన చెట్లనే పాడుకొడతాడు తప్ప పనికి వచ్చే తీగలు ఇంకా ఫలించినట్లు పనికి రాని తీగలు అందులో నుంచి తీసేస్తాడు. పనికి వచ్చేది ఇంకా ఫలించాలనుకుంటాడు, ఇంకా గొప్ప చేయాలనుకుంటాడు, పనికి రాని దాన్ని మాత్రమే తీసేస్తాడు. పనికి వచ్చేదాన్ని ఎప్పుడో ఇంకా అందలం ఎక్కించుకుంటాడు. కాబట్టి దేవునికి పనికొచ్చే విధంగా మనం అందరం బ్రతుకుదాము. పనికొచ్చే వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్హులు. పనికి రాని ప్రతి తీగ పాతాళానికి జారిపోతుంది.